హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఈరోజు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత కొంచెం అన్నం అయితే మిగిలిపోయిందండి. రోజు మిగులుతున్నది, కానీ రాత్రులు మళ్ళీ ఏదో రకంగా చెప్పి పిల్లలకి పెట్టేస్తున్నాను. ఈరోజు అయితే మాత్రం ఈవినింగ్ స్నాక్స్ కింద చేద్దామని చెప్పి ఒక కప్పు రైస్ అయితే మిగిలిందండి. ఆ కప్పుకి ఒక అరకప్పు పెరుగు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 5-6 స్పూన్ల శనగపిండి కలుపుకున్నాను. ఈ శనగపిండి తర్వాత ఉల్లిపాయలు ఒక 4 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం అంత కొత్తిమీర తరుగు, జీలకర్ర, చిన్న అల్లం, ఒక అరించి అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో మనం పునుకులు ఏ విధంగా వేసుకుంటామో పకోడీ పిండిలాగా మనం కలుపుకుంటే సరిపోతుందండి. మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాకుండా మనం పకోడీ వేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెంటీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ హీట్ అయిన ఆయిల్లోని వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయండి. వేసిన వెంటనే కదల్చకండి. అవి విరిగిపోయి ఆయిల్ అంతా పిండి పిండిలాగా అయిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి. చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నదన్నది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.